ఎప్పుడు బాధ అనిపించలేదా మీకు? బాధ అనిపించుకుని చెప్పుకోలేం కదా మేడం, లోపల ఉంటుంది ఆ బాధ, బయట చూపించాను. అనిపిస్తుంది అంటే అదే, అంటే ఆ టైంలో ఏమనిపిస్తుంది? అంటే నాకు హెడ్ఏక్ వస్తుంది మేడం నార్మల్ గా, అది మైగ్రేన్. అది ఓకే. ఒక మామూలు ఇంతకుముందు టెట్ వేసుకోకముందు ఎప్పుడో ఒకసారి వచ్చాను మేడం. ఇప్పుడు కంటిన్యూగా ఇది వేసుకొని తీసా అంటే హెడ్ఏక్ టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా తెచ్చుకున్నా మేడం, జేబులోనే ఉంటే ప్రతి రోజు టాబ్లెట్ వేసుకోవాలి. అది సైట్ అనేది కంటి చూపు డైరెక్ట్ చూడలేము మేడం, జాలి ఉంటది. దాని వల్ల చూపు కరెక్ట్ చూడలేకపోతున్నా, దాని సైట్ పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్యూచర్ లో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అయినా రిస్క్ తీసుకుంటున్నా. తీసుకుంటున్నా. అండ్ బ్రీతింగ్ గాడదు మేడం. కేవలం సక్సెస్ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మైగ్రేన్ కంటిన్యూగా మళ్ళీ ఇది అయ్యే ప్రాబ్లం ఉంది. డైలీ మీరు టాబ్లెట్ వాడాలి ఇది వేసుకున్న ప్రతిసారి కూడా. అలాగే సైట్ పెరిగిపోతుంది. ఇంకా సమ్మర్ లో అయితే ఒకవేళ ఈవెంట్లకు వెళ్ళిరంటే అవర్స్ 10-12 అవర్స్ వరకు ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అవుతుంది మేడం. ఫ్యామిలీ గుర్తొస్తుంది, కష్టాలు బాధలు అన్ని గుర్తొస్తాయి మేడం. సాధించాలి పట్టుదలతో వెళ్ళిపోతాం మేడం. పట్టుదలతో వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ముగ్గురు రోడ్డుపైకి వస్తారు సర్వీస్ చేయడానికి, లేదా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, లేదా యాడ్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా ఆట పట్టిస్తూ ఉంటారు కదా, అవమానిస్తూ ఉంటారు కూడా. అంటే ఎక్కడైనా మీరు అవమానం ఎదుర్కొన్నది ఉన్నదా? చాలా ఒకటి మా కోసం మీరు ఎక్కువగా కూడా బాధపడ్డ విషయం. అంటే రీసెంట్ గా మేము ఒక ఈవెంట్ చేసాం మేడం, జనవరి 16th రోజున సంక్రాంతి ఈవెంట్ అనేసి. సంక్రాంతి బేస్ ఫ్యామిలీ, మన మెయిన్ ఆడియన్స్ ఫ్యామిలీ మేడం. సో ఫ్యామిలీ బేస్డ్ ఒక ఈవెంట్ చేసాము. మనం చేసే పని కూడా ఆ స్టేజ్ మీద చూపిద్దాం అనేసి. సో దానికి స్పాన్సర్షిప్ కోసం కొంతమందిని కలిసాం మేడం. అందులో ఒకళ్ళు అంటే చాలా అవమానించారు. లైక్ మేము చేస్తున్నామని మా ప్లాన్ చెప్పేశాం మేడం. సో ఇట్లా చేస్తున్నాం అన్నా అని. వాళ్ళే ఉన్నారు, ఈవెంటా మీ ముగ్గురు చూస్తే ఎవరెత్తారు డబ్బులు, అసలు ఈవెంట్కి ఎవరు రారు, మేమే రాము, మీ ముగ్గురు చేసినా వేస్ట్ తమ్ముడు. సోషల్ సర్వీస్ అనేది ఎట్లా చేయాలి, వెనకాల ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫుల్ డబ్బులు ఉండాలి, ఇట్లా చిన్నగా చేస్తే వల్ల కాదు, ఇవన్నీ వేస్ట్ తమ్ముడు అనేసి. చాలా ఇచ్చేది ఇబ్బంది, తర్వాత సంగతి మేడం. డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా అది ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా హ్యాపీ. ఎందుకంటే ఓకే ఒక మాట చెప్పి పంపించారు, కానీ వచ్చిన వాళ్ళని ఇట్లా నెగిటివ్ చేసి చాలా బాధ పెట్టారు మేడం. మాకైతే అది చాలా అనిపించింది. మీరు చెయ్యలేరు, మీరు చేయడానికి అర్హులు కారు అనేలాగా మాట్లాడేసారు. అవును మేడం. సో పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వైపు వెళ్ళినప్పుడు నెగిటివ్ తగిలితే అబ్బా అనవసరంగా పెట్టుకున్నామా అనే థాట్ వస్తుంది. బయటికి వెళ్ళండి అని కూడా అన్నారు. ఇన్ని సంవత్సరాలు మేము చేసి బయటికి వెళ్ళండి అని కూడా అన్నారు. బయటికి వెళ్ళండి అని కూడా అన్నారు. కానీ వాళ్ళు ఏం చేత కాదన్నారా, చేతి చూపించడం మేడం. అంతే మేడం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు రీల్స్ చూస్తుంటే అర్థమవుతుంది, ప్రతి ఒక్క వీడియో కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ సర్వీస్ మీ వృత్తిలోనే భాగంగా ఎంచుకొని చేస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎవరో అవమానించారు ఒకరిద్దరు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అది కన్సిడర్ చేయకండి. మీరు 100 మందిలో 10 మంది అవమానించే వాళ్ళు ఉంటారు, కానీ మిగతా 90 మంది మిమ్మల్ని పొగిడే వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది టడ్డీ. నమ్మకం ఇచ్చారు మేడం. ఆ ఈవెంట్ ఖమ్మంలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అయింది మేడం. ఇప్పటి వరకు ఎవరో చేయలేదు నాకు తెలిసి. అలా ఎవరైతే మమ్మల్ని అవమానించారో వాళ్ళే అనుకున్నారు, అరే నేను ఆ ఈవెంట్ పోలేదే, అనవసరంగా వాళ్ళకి సపోర్ట్ చేయలేదే, నేను చేస్తున్నట్టయితే నేను వాళ్ళతో పాటు ఉండేవాడిని అనుకున్నారు వాళ్ళే. అంత మంది వచ్చారు మేడం, అంత సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ చిన్న ప్లేస్ లో స్టార్ట్ చేసింది, అక్కడ జనాలు సరిపోక పార్కింగ్ ప్లేస్ లో స్టార్ట్ చేసాం మేడం. పార్కింగ్ కే సరిపోలేదు, రోడ్ల మీద పెట్టారు పార్కింగ్. మేము తీసుకెళ్లి పెద్ద గ్రౌండ్ లో చేసాం మేడం. పెద్ద గ్రౌండ్ మేడం అది. సో పార్కింగ్ దాంట్లో అనుకునేది పెద్ద గ్రౌండ్ లో కూడా ఫిల్ అయిపోయారు జనాలు. సో అంత సూపర్ కదా. ఇంకా అంతకంటే ఎక్కువ హ్యాపీ ఏమున్నది, అనుకున్న గోల్ కు రీచ్ అవుతూ ఉన్నారు. కానీ మరి టడ్డీ బేర్ ఫేస్ మాకు చూపిస్తారా? చూపి మేడం. ఎందుకని అంటే మేడం ఇన్ని రోజులు కష్టపడుతున్నాం కదా మేడం, మనం ఒక సాధించడం నిరూపించుకోవాలంటే నాకు ఒక పెద్ద స్టేజ్ ఉంటే బాగుంటుంది అనిపించేది మేడం. ఎప్పుడు అంటే ఈ స్టేజ్ లో చూపించాలనేది కోరిక మేడం. అది అనుకోకుండా ఇప్పుడు బిగ్ బాస్ అనే అవకాశం పెట్టారు కదా మేడం, కామన్ మ్యాన్ వెళ్ళొచ్చు అని చెప్పి. ఆ టెడ్డీ విధంగా కష్టపడి అంటే ఇన్ని రోజులు కష్టపడి ఉన్నాం కదా మేడం, ఆ పేస్ బిగ్ బాస్ లో చూపించాలనేది కోరిక మేడం. నాగార్జున గారి సమక్షంలో రివీల్ చేద్దాము అనుకుంటున్నారా? బిగ్ బాస్ చూడండి అందరు ఫస్ట్ ఇజ్జత్ తాగండి. మీ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, అందుకే మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి వరకు చాలా మంది డౌట్, ఎన్నో కామెంట్లు కూడా వస్తాయి, ఎప్పుడు చూపిస్తావన్నా ఫేస్ అని అడిగిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఆ ఈవెంట్ గా రిలీజ్ చేస్తామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా లేదు. ఓకే, అందుకే చెప్తున్నా మీ అందరి కోసము. ఇప్పుడు ఏంటంటే రాబోయే బిగ్ బాస్ లో మాత్రం బిగ్ బాస్ 9 లో మరి నాగార్జున గారి సమక్షంలో
మీ ఖమ్మం టెడ్డీ రివీల్ అవ్వబోతున్నారు ఎవరు ఈ టెడ్డీ బేర్ అని. ఓకే, ఈ టెడ్డీ బేర్ ని త్వరలో మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా అవకాశం వీళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీరు కూడా అంతమంది అభిమానులు కదా, మరి బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకోండి తొందరగా. ఈ బిగ్ బాస్ 9 లోనే మీ టెడ్డీ బేర్ ని చూడాలని మీరు కూడా కోరుకోండి మనస్ఫూర్తిగా. అలాగే ఆ అవకాశం దక్కుద్ది, వెళ్తారు అక్కడికి, అక్కడ రివీల్ చేస్తారు. అయితే ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మన నుంచి ఆ బిగ్ బాస్ షో నుంచి ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ మేడం పిల్లలకి, అండ్ మేము చేసే సోషల్ సర్వీస్ నుంచి మమ్మల్ని చూసి ఇంకో 10 మంది ముందుకు రావాలని ఈ కాన్సెప్ట్ మేడం. కానీ ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళినాక కూడా అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్. తప్పకుండా హౌస్ లో ఉన్న వాళ్ళకి హౌస్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది తెలిసిపోతుంది. యాక్చువల్ గా మీరు ఈవెంట్ కి వెళ్తూ ఉంటారు కదా, అంటే ఎలా ఎంటర్టైన్మెంట్ అంటే మీరు చేసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్? అంటే పిల్లల్ని మేడం, ఇంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఎలా డాన్స్ చేయాలి, ఎలా నవ్వించాలి, అక్కడున్న ఫ్యామిలీస్ ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఈ ఆలోచనతోనే మూవ్ అవుతూ ఉంటాం. ఎత్తుకోవడం, తిప్పడం అవన్నీ కూడా చేస్తా ఉంటాను. ఇక కెమెరా టేకింగ్, తనతో ఉండడం, తనకి ఏం కాకుండా చూసుకోవడం. అయినా మీరు ముగ్గురి అంటే కొంచెం కష్టమే అవుతుంది, ఎందుకంటే ఒకరు కెమెరా టేకింగ్ చేస్తున్నా ఇంకొకరేమో తనని చూసుకోవడం అవుతూ ఉంటారు. కానీ సపోర్టింగ్ ఇంకా కావాలి, ఖచ్చితంగా సపోర్టింగ్. ఇద్దరు లేకపోతే ఖమ్మం టెడ్డీ లేదు మేడం. ఇది నిజమే కదా. మరి ఈ ఖమ్మం టెడ్డీని షూట్ చేయాలంటే ఆయన కావాలి, ఎడిటింగ్ చేసి సపోర్ట్ చేయాలంటే ఈయన కావాలి కదా. అప్పుడు ఖమ్మం టెడ్డీ ఎలా ఆడుతుందో చూపిస్తారు. కానీ మొత్తానికైతే ఖమ్మం టెడ్డీ లేకపోతే వాళ్ళిద్దరూ లేరు. అంతే మేడం. అవును, ముగ్గురు అడుగు వేసుకోవడం వల్ల ఇలా వచ్చింది మన పేరు. కానీ ఖమ్మం టెడ్డీ కొత్త ఆలోచన చేసి కొత్త రీల్స్ చేయాలని చెప్పేసి కొంచెం వెరైటీగా ఉండాలని సోషల్ వర్క్ తో మొదలు పెట్టి కూడా ఇప్పుడు ఖమ్మం టెడ్డీ అందరిని మించి ఆ ప్రేక్షకుల కోసం మీ వీడియోలు లేకపోతే వాళ్ళు లేరు అన్నట్టుగా చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.